హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్, సో ఇట్ సపోర్ట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇట్ కవర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇందులో డిప్రైవేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటాయి, కానీ పర్చేసింగ్ పవర్ ప్యారిటేట్ నేషనల్ లెవెల్ అనేది ఉండదు, GNI ఉంటుంది యాక్చువల్గా. సో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అవి చూస్తాం, సో ఇది చూడం. సో అట్లానే ఎక్స్టెంట్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్ అనేది ఈ కాన్సెప్ట్ రానే రాదు. సో ఆన్సర్ ఈజ్ 1 ఓన్లీ. ఇంకా ఈరోజు టాపిక్ నేషనల్ మీడియాలో కాస్త దీని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది, ఈవెన్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో జరిగింది. సో దేశంలో కాస్ట్ సెన్సస్ నిర్వహించాలి. చాలామంది కాస్ట్ సెన్సస్కి నార్మల్గా ఉన్నటువంటి సెన్సస్కి, అలాగే మనం ఇక్కడ ఒకటి ఇచ్చాం, ఒక కాస్ట్ సర్వే, ఈ రెండిట్లకి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాస్ట్ సర్వే వేరు, కాస్ట్ సెన్సస్ వేరు. ఓకే, ఈ రెండిట్లకి కూడా మనం ఈరోజు సెషన్లో డిఫరెన్స్ చూద్దాం. సో ముందుగా అసలు ఈ కాన్సెప్ట్ న్యూస్లో ఎందుకు ఉంది అని కనుక చూస్తే, ఇండియన్ గవర్నమెంట్ 2021లో సాధారణంగా మనకి లెక్క ప్రకారం సెన్సస్ జరగాలి. ఎందుకంటే గతంలో 2011లో జరిగింది, తర్వాత అంతకుముందు 2001లో జరిగింది, అంతకుముందు 91లో జరిగింది. గట్టిగా లెక్క పెట్టుకుంటే 1871, 91 ఆ ప్రాంతం నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల గణన అనేటటువంటిది చేయడం సర్వసాధారణంగా భారతదేశంలో జరుగుతుంది బ్రిటిష్ కాలం నుంచి. అయితే 1971, 81, 91, 2001, 2011 మనం సెన్సస్ చేసాం. 2021 సెన్సస్ జరగాల్సి ఉంది. అయితే 2019లో కోవిడ్ వచ్చినటువంటి కారణంగా సెన్సస్ని జరపలేకపోయాం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ సెన్సస్ చేసేటప్పుడే కాస్ట్ ఎన్యూమరేషన్ అంటే కులగణన అనేటటువంటిది కూడా చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఒక రకమైనటువంటి అప్రూవల్ ఇచ్చింది. కులగణన గతంలో చేశారా, ఇండిపెండెన్స్ వరకు చేశారు బ్రిటిష్ వాళ్ళ సమయంలో. తర్వాత కొన్ని కారణాల వల్ల, ముఖ్యంగా కులం అనేటటువంటిది ఎంతమంది అని చెప్తే అది ప్రేరేపితం అవుతుంది కాబట్టి కులాన్ని మనం సమూలంగా నాశనం చేయాలని అనుకున్నాం కాబట్టి, బట్ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో దీనికి గాను ఇప్పుడు పెరుగుతున్నటువంటి పొలిటికల్ అండ్ సోషల్ డిమాండ్స్, అంటే సాధారణంగా అసలు ఎంత ఉన్నారు ఏంది అనేటటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు, రాజకీయంగా కూడా పార్టీలు దీని మీద డిమాండ్ చేస్తున్నాయి. సో దానికోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాబోయేటటువంటి సెన్సస్ 2026లో చేస్తారు బహుశా, ఆ సమయానికి ఈ యొక్క కులగణన అనేటటువంటి చేయాలని అనుకుంటున్నారు. దీని ప్రకారం కాస్ట్ సెన్సస్లో కనుక మనం చూస్తే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినిషన్ మనం ఇప్పుడు కూడా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం క్లాస్ కాబట్టి, దీని తాలూకా ఈ డెఫినిషన్తో, నిర్వచనంతో ప్రారంభిద్దాం. కాస్ట్ సెన్సస్ అంటే సిస్టమాటిక్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆన్ ఇండివిజువల్ కాస్ట్ ఐడెంటిటీస్, అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఏ కులానికి చెందినవాడు అనేటటువంటి దాన్ని గుర్తిస్తారు. అంటే జనాభా లెక్కలు తీసుకునేటటువంటి సమయంలో ఒక వ్యక్తి ఏ కులానికి చెందాడని కూడా అడుగుతారు అతన్ని. సో ఆ రకంగా ఈ కులగణన అనేటటువంటి చేస్తారు. అసలు ముఖ్యంగా కాస్ట్ అనేటటువంటి పదము స్పానిష్ వర్డ్ నుంచి వచ్చింది. దాని పేరు కాస్టా, అంటే రేస్, అంటే ఒక జాతికి చెందిన వ్యక్తులు కానీ, లేదా హెరిడిటరీ అంటే కుటుంబ వారసత్వంగా వచ్చినటువంటిది కానీ. ఒకవేళ మీరు కనుక సరే అసలు ఈ కులం అనేటటువంటిది ఎప్పుడు వచ్చింది అంటే, మనకున్నటువంటి మన పురాణాలు కానీ లేదా ఇతర గ్రంథాల ప్రకారం భారతదేశంలో వర్ణా సిస్టమ్ అనేది మాత్రమే ఉండేది ఇనీషియల్గా, అంటే వేదిక్ పీరియడ్లో. ఈ వర్ణా సిస్టమ్ అనేటటువంటి దాంట్లో 4 వర్ణాలు ఉంటాయి: క్షత్రియ, బ్రాహ్మణ, శూద్ర, వైశ్య, ఈ 4 వర్ణాలు ఉంటాయి. ఈ 4 వర్ణాల్లో శూద్ర కులం అంటే చాలామంది అంటరాని వాళ్ళని అనుకుంటారు, కాదు. శూద్ర కులం అంటే అంటరాని వాళ్ళు కాదు. తర్వాత కాలంలో ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు, దీని మీద చాలా రీసెర్చ్లు జరిగాయి. చారిత్రకారులు కూడా దీని మీద చాలా రకాలుగా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకి పుస్తకాలు రాశారు. ఎప్పుడు వచ్చిందో ఎవరికి కరెక్ట్గా తెలియదు, కానీ పంచకులస్తులు అనేటటువంటి వ్యక్తుల్ని విడిగా తీసుకొచ్చారు. అంటే అసలు సాధారణంగా మనకున్నటువంటి ఈ వేదాలు ఇట్లాంటివి చూస్తే కనుక, జన్మతా జాయేహే శూద్రః సంస్కారణా జాయేహే ద్విజః, ఇది మనకున్నటువంటి లైన్. అంటే పుట్టుకతో ప్రతి వ్యక్తి శూద్రుడే, వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు ద్విజులు అవుతారు. అంటే బ్రహ్మజ్ఞానం, బ్రాహ్మణత్వం నేర్చుకున్నవాడు బ్రాహ్మణుడు అవుతాడు. అట్లాగనే యుద్ధాలు చేసేవాడు, బాహుబలం పెంచుకున్నటువంటి వ్యక్తి క్షత్రియుడు అవుతాడు. అట్లానే వ్యాపారం చేసేటటువంటి వాడు వైశ్యుడు అవుతాడు. ఈ పై 3 ఏవి చేయనివాడు శూద్రుడు అవుతాడు. ఇవి ఒరిజినల్గా మనకున్నది. కానీ పంచకులస్తులు అనేటటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళని అంటరాని వాళ్ళుగా ఎప్పుడో సమాజం ఒక గ్రూపును సృష్టించింది. తర్వాత కాలంలో ముఖ్యంగా లేటర్ వేదిక్ పీరియడ్లో
ఈ వర్ణ సిస్టమ్ కాస్త పోయి అది కుల వ్యవస్థగా మారింది. అది ఎప్పుడు మారింది, ఎందుకు మారింది అనేది ఎవరికి తెలియదు. బట్ అదేదో ఈ రోజు మొదలు పెడితే రేపు మారింది కాదు. ఒక 200, 300, 400 పైగా సంవత్సరాల పాటు కులం అనేటటువంటిది కాన్సెప్ట్ వచ్చింది. సో వర్ణ వ్యవస్థకి కుల వ్యవస్థకి తేడా ఏంటంటే, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత వర్ణాన్ని మార్చుకోవచ్చు, కానీ కుల వ్యవస్థలో అట్లా ఉండదు. మీకు ఉదాహరణకి వాల్మీకి ఉన్నాడు, ఆయన పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, కానీ తర్వాత ఏమయ్యాడు, ఆయన బ్రాహ్మణుడిగా రామాయణాన్ని రచించాడు. సో కాబట్టి ఇట్లా చాలామంది ఉంటారు. అట్లానే శాతవాహనులు ఉన్నారు. శాతవాహనులు వాళ్ళేం క్షత్రియులు కాదు, బ్రాహ్మణులు. అందుకే మీరు బ్రాహ్మణిజాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు వాళ్ళు, కానీ తర్వాత వాళ్ళని క్షత్రియులుగా రాశాం మనం. సో కాబట్టి ఇట్లా వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా ఎప్పుడు మారిందో ఎవరికీ తెలియదు. కాబట్టి కులం అనేటటువంటిది హెరిడిటరీ, కుటుంబ పరంగా తండ్రిది ఏ కులం అయితే కొడుకు అదే కులం వస్తుంది. సో సాధారణంగా నాకు తెలిసి ఈ కులం అనేటటువంటిది వృత్తి ఆధారంగా వచ్చిందని నేనైతే భావిస్తాను, నేను చదివినటువంటి పుస్తకాల ప్రకారం. అలాగే మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కులాల పేర్లు, మన ఇంటి పేర్లు కూడా ఊరు పేర్లని అనుకుంటాను నేనైతే. మీరు కావాలంటే ఒకసారి మీ ఇంటి పేరు ఎక్కడ ఉందో, ఇప్పుడు ఆ ఊరు పేరు మారిపోయి ఉండొచ్చు. సాధారణంగా ఈ ఊర్ల పేర్లే ఇంటి పేర్లు కులాలుగా మారాయి. అలాగే వృత్తి కులంగా మారిందని కూడా కొన్ని పుస్తకాల్లో రాశారు. మీకు అందుకే రెడ్డి అనేటటువంటిది ఒక కులం ఉంటుంది. అది సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఒక పుస్తకంలో రాశారు. రెడ్డి అనేటటువంటిది అసలు కులమే కాదు, రెట్టగుడి అనేటటువంటిది రెండాటి రెడ్డి అనేది అయింది. ఆ రెడ్డిలో మళ్ళీ చాలా కులాలు ఉంటాయి. సో అందులో చాలా విభాగాలు ఉంటాయి మళ్ళీ. సో అట్లా కమతాన్ని నమ్ముకున్న వాళ్ళు కమ్మోళ్ళు అయ్యారు, కాపు కాసేటోళ్ళు కాపోళ్ళు అయ్యారు. ఇట్లాంటివి చాలా సినిమా డైలాగులు కూడా వచ్చినాయి మనకి. సో కాబట్టి ఇట్లా ఒక్కొక్క కులం అనేటటువంటిది ఎవల్యూషన్ ఆఫ్ టైంలో అది మారుతూ చాలా మార్పులు చేసి వచ్చింది. పోర్చుగీస్ కూడా ఈ కులం అనేటటువంటి దాన్ని భారతదేశ కాంటెక్స్లో జాతి అనేటటువంటి పదంతో వర్ణించారు. సో ఇది డెఫినేషన్గా చెప్పచ్చు. అయితే ఎంఎన్ శ్రీనివాస్ అనేటటువంటి సోషియాలజిస్ట్ ఒక ఆయన కులాన్ని ఈయన ఒక డెఫినేషన్ ఇచ్చాడు. హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటిది కులము, ఎండోగమస్ ఒక ప్రాంతంలో ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ఈ కులం అనేటటువంటిది లెగసీగా వస్తూ ఉంటుంది. యూజువల్లీ ఇది ఒక ప్రాంతానికి స్థానికంగా ఉన్నటువంటిది. అలాగే స్పెసిఫిక్ ఆక్యుపేషన్స్ వృత్తి ఆధారంగా వచ్చింది. కొన్నిసార్లు సామాజికంగా సోషల్ హైరార్కీలో కూడా ఇది వస్తుంది. అట్లాగనే ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ సెన్సస్ ఇప్పుడు ఏంటంటే, సామాజిక ఆర్థికంగా రకరకాల కులాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకాలైనటువంటి ఆర్థిక వృత్తులు నిర్వహిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని, సమాజంలో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అనేటటువంటి దాన్ని ఈ యొక్క కుల గణన అనేటటువంటి చేస్తుంది. అదే కాస్ట్ సెన్సస్ తాలూకా ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి ఇప్పుడు దీనివల్ల మనకు వచ్చేటటువంటిది ఏంటంటే, ఏ కులంలో ఉన్న వాళ్ళు వెనకబడ్డారు, ముందు పడ్డారు, ఇది చూసి దానివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవి చేంజ్లు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ అంత ఈజీ కాదు, దానికి చాలా పార్లమెంట్లో చాలా ప్రొసీజర్ ఉంటుంది. సో సామాజిక న్యాయాన్ని తీసుకురావచ్చు, రిజర్వేషన్స్లో కూడా కొంచెం మార్పులు చేయొచ్చు, అలాగే సంక్షేమ పథకాలను కరెక్ట్గా అందించవచ్చు, అలాగే మనకి సంబంధించినటువంటి చారిత్రకమైనటువంటి కంటెక్స్ట్ని కొంత అర్థం చేసుకోవచ్చు. సో ఈ కాస్ట్ ఎన్యూమరేషన్ అనేటటువంటిది 1881 నుంచి 1931 వరకు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు భారతదేశంలో ఈ యొక్క జనాభా లెక్కల లేదా జనాభా గణన అనేటటువంటి చేసినప్పుడు అందులో భాగంగా కులగణన కూడా చేసేవారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అంటరానితనాన్ని వెలివేశాం, కులాన్ని మొత్తంగా సమూలంగా తీసేయాలని అనుకున్నాం, విచ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అది సాధ్యపడదు, ఎందుకంటే కులంలో తప్పు లేదు, కుల అహంకారంలో తప్పు ఉంది. రెండింటికి చాలా తేడా ఉంది. మళ్ళీ మీరు సోషల్ మీడియాలో వేసుకోమాకండి. ఈ మధ్య సోషల్ మీడియా ప్రతివాడికి విపరీతమైన ఫ్రీడమ్ ఇస్తుంది. కులం వేరు, కుల అహంకారం వేరు. అంటే ఏ కులమైనా కూడా సమాజంలో బ్రతుకుతుందని అనుకుంటే ప్రాబ్లం లేదు, నా కులం ఎక్కువ అని అనుకుంటే సమస్య వస్తుంది. అన్ని కులాలు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ ప్రవృత్తుల్ని వృత్తుల్ని చేస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగా 1941లో కూడా కొంత కాస్ట్ డేటాను తీసుకున్నారు, కానీ అది పబ్లిష్ చేయలేదు రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా. 1951లో కాస్ట్ డేటాని కలెక్ట్ చేశారు, కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే చేశారు. అలాగే ఓబీసీ ఇంకా ఇతర కాస్ట్ గ్రూపులు చేయలేదు. ఇంకా ఆ తర్వాత నుంచి ఈ కులగణనలో ఈ యొక్క జనాభా లెక్కల్లో కులగణన అనేటటువంటి దాన్ని ఎగ్జామ్ చేశారు. కానీ ఇప్పుడు దీన్ని మళ్ళా తీసుకురావాలని చూస్తున్నారు. పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా 1961 ఆన్వర్డ్స్ సెంటర్ అలౌడ్ స్టేట్స్ టు కంపైల్ దేర్ ఓన్ ఓబీసీ లిస్టులు. స్టేట్ సర్వే చేసుకొని వాళ్ళు సొంతంగా ఓబీసీ లిస్ట్ ఇవ్వచ్చు. అందుకే మీకు సెంటర్ ఓబీసీ లిస్ట్కి స్టేట్ ఓబీసీ లిస్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. 2011లో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ చేశారు, కాస్ట్ అండ్ ఎకనామిక్ డేటాను తీసుకున్నారు, కానీ అఫీషియల్గా దీన్ని పబ్లిష్ చేయలేదు కొన్ని తాలూకా రాజకీయ కారణాల వల్ల. అట్లానే రీసెంట్గా కొన్ని స్టేట్స్ బీహార్, కర్ణాటక, తెలంగాణ ఇండిపెండెంట్గా కాస్ట్ సర్వేలు నిర్వహించాయి, కానీ దీని మీద చాలా వరకు కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఇది ఎందుకు అంటే బేసికల్గా కాస్ట్ డేటాని కొంత
అప్డేట్ చేయడము, దీనివల్ల రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్ పాలసీలు కానీ ఈ కాస్ట్ బేస్డ్ సెన్సస్కి అనుగుణంగా కొంతలో ఏమైనా మార్పులు చేసేటటువంటి ప్రయత్నాలు చేద్దామని అనుకున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద వాళ్ళు సరిగ్గా చేయలేదనేటటువంటి విమర్శలు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. తెలంగాణలో కూడా ఎక్కువ వచ్చాయి. అయితే కాస్ట్ సెన్సస్కి కాస్ట్ సర్వేకి ఉన్నటువంటి తేడా ఏంటి మీరు కనుక చూస్తే ఇక్కడ చూడండి. డెకెనియల్ పాపులేషన్ సెన్సస్ ఏ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, కంపైలింగ్, అనలైజింగ్, డిసిమినేటింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ డేటా ఆఫ్ ఆల్ పర్సన్స్ ఇన్ ఏ కంట్రీ. అంటే ఏ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, ఇది ఒక విధానం. ఏం చేస్తారు ఇందులో, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని, అతని సామాజిక ఆర్థిక సమాచారాన్ని కూడా దేశంలో ఉన్నటువంటి మొత్తం వ్యక్తులకి కనుక ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో, సాధారణంగా మన దేశంలో అయితే 10 సంవత్సరాలు కలెక్ట్ చేస్తే దీన్ని ఏమంటారు, కాస్ట్ సెన్సస్ అని అంటారు. ఏమంటారు, కాస్ట్ సెన్సస్. ఈ కాస్ట్ సెన్సస్కి సంబంధించే మన దగ్గర 1881 ఆ ప్రాంతం నుంచి కూడా మనం కాస్ట్ సెన్సస్ అనేటటువంటివి చేస్తున్నాం. మరి కాస్ట్ సర్వే అంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలు విడిగా చేసుకునేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని కాస్ట్ సర్వే అంటారు. అది క్షేత్రస్థాయిలో, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేయదు. సో కాస్ట్ సర్వే వేరు, కాస్ట్ సెన్సస్ వేరు. సెన్సస్ అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశంలో ఉన్న 140 కోట్లు దాదాపుగా ఉన్నటువంటి జనాభాకి చేస్తే అది కాస్ట్ సెన్సస్ అవుతుంది. అలాగే మనకి హిస్టరీ ప్రకారం చూస్తే కనుక ఎర్లియస్ట్ మెన్షన్స్ ఆఫ్ దిస్ పాపులేషన్ కానీ ఇట్లాంటివి ఋగ్వేద, అర్థశాస్త్ర, ఐని అక్బరి ఇట్లాంటి వాటిలో ఉన్నాయి. అలాగే నాన్ సింక్రనస్ సెన్సస్ కూడా 1872లో లార్డ్ మాయో ఉన్నటువంటి కాలంలో బ్రిటిష్ టైంలో కూడా చేశారట. అలాగే ఫస్ట్ టైం సింక్రనస్ సెన్సస్ బ్రిటిష్ కాలంలోనే 1881 నుంచి WC ప్లౌడెన్ అనేటటువంటి వ్యక్తి, ఈయన సెన్సస్ కమిషనర్గా ఉన్నాడు లార్డ్ రిప్పన్ ఉన్నటువంటి కాలంలో. అప్పటి నుండే ఈ యొక్క సెన్సస్ అనేటటువంటివి చేయడం జరుగుతుంది. అయితే 1951లో సెన్సస్ ఆర్గనైజేషన్ అని దాన్ని సెటప్ చేశారు. దాని తర్వాత దాన్ని రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్గా మార్చారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకు వస్తుంది 1951. దాని తర్వాత దానికి లీగల్ బ్యాకింగ్ కూడా యూనియన్ లిస్ట్లో 246 ఆర్టికల్ కింద ఇచ్చారు. అలాగే సెన్సస్కి సంబంధించి 1948లో ఒక చట్టం కూడా చేశారు. అలాగే దీన్ని కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ అని చెప్పి దేనికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేటటువంటి దాన్ని కూడా రెస్ట్రిక్ట్ చేశారు అక్కడ. సో దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభాకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఇది అందిస్తుంది. స్థానికంగా మనం సుపరిపాలన చేయడానికి కూడా ఇది చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించే మనము ఓన్లీ సెన్సస్ టు విట్నెస్ ఏ డికేడల్ పాపులేషన్ డిక్లైన్, అంటే మొత్తం పాపులేషన్ లెక్కించినప్పుడు, జనాభా లెక్కించినప్పుడు ఒకానొక సందర్భంలో మాత్రమే పాపులేషన్ జనాభా తగ్గింది అన్నటువంటి కాలం 1921. ఎందుకంటే ఆ రోజు వచ్చినటువంటి ఫెమైన్స్ కానీ, కరువు కాటకాలు కానీ, జరిగినటువంటి యుద్ధాలు కానీ ఇందులో భాగంగా దీన్నే ద గ్రేట్ డివైడ్ అంటారు. ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగాడు ఇది. 1921 గ్రేట్ డివైడ్. 1971లో ఫర్టిలిటీ అంశాన్ని కూడా చేర్చారు. అంటే ఎంతమంది ఉమెన్ ఎంతమంది పిల్లలు కలగలుగుతున్నారు అంటే ఆన్ అన్ యావరేజ్. అలాగే 1991లో లిటరసీ అనేటటువంటి కాన్సెప్ట్ని కూడా చేంజ్ చేశారు. ఇది చిల్డ్రన్ ఏజ్డ్ 7+, గతంలో 4 సంవత్సరాలకు మించి ఉన్న వాళ్ళు చదువుకుంటున్నారు లేదా లెక్కేసేవాళ్ళు, 7 సంవత్సరాల తర్వాత మాత్రమే చదువుకునే వాళ్ళని లెక్కేయడం అనేటటువంటి 1991 నుంచి జరిగింది. అలాగే ఇంటెలిజెంట్ క్యారెక్టర్ రీడింగ్ అనే ఒక కాన్సెప్ట్ని టెక్నాలజికల్ ఫ్రంట్లో 2001లో యాడ్ చేశారు. 2011లో ఎంపవర్మెంట్ యాక్షన్ గ్రూప్ స్టేట్స్ ఫస్ట్ టైం దీనికి సంబంధించి నోటిఫై చేయడం జరిగింది. ఇట్లా సెన్సస్లో అనేక రకాలైనటువంటి చేంజెస్ వచ్చాయి. అందులోనే భాగంగా సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్, ఇది కూడా సర్వేనే అవుతుంది. దీన్ని 2011లో ఫస్ట్ టైం చేశారు స్వతంత్రం తర్వాత. మొదటగా చేసింది అయితే 1931. సో ఇందులో ఒక వ్యక్తి తాలూకా కులం ఏంటి, ఆ వ్యక్తి ఏ రకమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలు చేస్తున్నాడు అనేది లెక్కబెట్టారు. దీనికి కూడా కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ 360లో ఇచ్చారు. సో ఇది సెన్సస్కి సర్వేకి సంబంధించినటువంటి విషయం. అంటే సర్వే అంటే కేవలం ఆ కుల ప్రాతిపదికన మాత్రమే కులాన్ని లెక్కగట్టడం సర్వే. అది రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది సోషియో ఎకనామిక్ సర్వే. అది ఒకసారే చేసింది. కాకపోతే ఎక్కువ సార్లు సర్వే చేసింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేటటువంటిది ఒక్కసారే చేశారు మన దేశంలో. కానీ అది కూడా రిపోర్ట్ బయట పెట్టలేదు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు సర్వేలు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. అయితే అసలు ఎందుకు ఈ కాస్ట్ సెన్సస్ అనేటటువంటి చేయాలి, దీని అవసరం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ డేటా అంటే కుల ప్రాతిపదికన
జనాభాను విడగొట్టడానికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కుల గణన మాత్రమే ఉంది తప్ప మిగతా గ్రూపులకు లేదు. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఓబీసీ మీద కరెక్ట్గా మనకి క్లారిటీ లేదు. దీనివల్ల విధానాల రూపకల్పనలో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అలాగే 2011 సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్లో ఒక స్టాండర్డైజ్ కాస్ట్ లిస్ట్ లేదు. అంటే ఏ కాస్ట్ నేమ్నైనా ఎంటర్ చేయొచ్చు. సో దానివల్ల రకరకాల ఎంట్రీలు వచ్చేసాయి. దీని ప్రకారం అసలు ఒక 3000కు పైగా కులాలు ఉన్నాయని సో రకరకాల విషయాలు న్యూస్ పేపర్లో రాశారు. సో ఒక స్టాండర్డైజ్డ్ లిస్ట్ అనేటటువంటి లేకపోవడం మరొక సమస్య. అలాగే ఎన్సీబీసీ ఇదేం చెప్పిందంటే ఈ డేటా చాలా అన్రిలయబుల్ అండ్ ఇంప్రాక్టికల్, దీనివల్ల ఉపయోగాలు లేవని చెప్పింది. సో కేంద్ర ప్రభుత్వం దాన్ని అనుసరించి ఈ డేటాను అసలు బయట పెట్టలేదు. అలాగే ఇప్పుడు కొత్త కాస్ట్ సెన్సస్ ఏం చేయాలని అనుకుంటున్నారంటే మనం ఏ కాస్ట్ చెప్తే వాళ్ళు అది రాసుకోరు, వాళ్ళు ఉన్న లిస్ట్లో మాత్రమే కాస్ట్ని రాసుకుంటారు. ఆ రకంగా కొన్ని ఫ్లాస్ని తీసేస్తూ స్ట్రక్చర్డ్గా ఒక కరెక్ట్ ఫార్మేట్లో కొత్త సెన్సస్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే అప్డేటెడ్ డేటా వల్ల మనకు ఉపయోగం ఏంటి, మన రిజర్వేషన్ విధానాలు మారితే కొన్ని కులాలకు రిజర్వేషన్లకి అర్హత ఉన్నా అందట్లేదు. సో ఇందులో కొంతవరకు అది ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. డెమోగ్రఫిక్స్ ఆధారంగా దానికి కోటాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే లాస్ట్ నేషనల్ ఓబీసీ ఎస్టిమేట్ సెన్సస్ 1931, దాని తర్వాత మండల్ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్ రావడానికి మెయిన్గా ఈ మండల్ కమిషనే ఉపయోగించుకుంది. ఈ మండల్ కమిషన్ ఏ డేటాను తీసుకుందో తెలుసా, 1931 డేటాను తీసుకుంది. 52% ఓబీసీలు ఉన్నారని. సో నిజంగా ఉన్నారా లేదా అనేటటువంటిది లెక్క పెట్టాలి కదా. సో కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఓబీసీ లిస్ట్ ఇస్తే ఇప్పుడు 27% వరకు మనం రిజర్వేషన్ ఇస్తున్నాం. సో ఈ పాలసీలో ఉన్న మార్పులు చేర్పులు చేయాలన్నా మన దగ్గర పర్ఫెక్ట్ డేటా ఉంటుంది. అలాగే బీహార్స్ 2023 కాస్ట్ సర్వేలో ఓబీసీలు ఈబీసీలు 63% రాష్ట్ర జనాభాలో ఉన్నారని బీహార్ రాష్ట్రంలో లెక్కలు తేలేదు. సో అప్పుడు 52% మరి ఒకవేళ మండల్ కమిషన్ ఇచ్చిందని యావరేజ్ అన్ని రాష్ట్రాలకి వేసుకుంటే అప్పుడు ఓసీలు 11% ఉన్నట్ట. సో ఇవన్నీ కూడా కొంచెం లెక్క చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే సబ్ కేటగరైజేషన్ విత్ ఇన్ ఓబీసీలో కూడా మళ్ళీ సబ్ కేటగరైజేషన్ చేయాలి. సో డీటెయిల్డ్ క్యాస్ట్ డేటా ఉంటేనే ఈ సబ్ కేటగరైజేషన్ చేయగలం. దీనివల్ల కరెక్ట్గా అర్హులైనటువంటి వ్యక్తులకు బెనిఫిట్లు అంతాయి. సో ఇది కూడా రోహిణి కమిషన్ అని 2017లో వేశారు. ఆ కమిషన్ ఈ సబ్ కేటగరైజేషన్ చేయమని చెప్పింది. అట్లానే పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ ఇంపాక్ట్ యాక్యురేట్గా కనుక మనం డేటా తీసుకొస్తే పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా, అంటే చాలా లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్లో ఒక కులానికి చెందినటువంటి వ్యక్తుల నుంచి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకి కలిగించేందుకు గాను ఎంతమంది ప్రజా ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తులు ముందున్నారు అనేది కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఏదో ఒక ఎక్స్ అనే కులం ఉంది, ఆ కులానికి ప్రాతినిధ్యం పార్లమెంట్లో ఉందా లేదా, అసెంబ్లీలో ఉందా లేదా తెలియాలి కదా. అప్పుడే కదా ఆ కులంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చగలిగేటటువంటి వ్యక్తులు వస్తారు. అంటే ఏ కులంలో ఉన్న వ్యక్తులకి ఆ వ్యక్తులు మాత్రమే ఆ కులానికి సమస్యలు తీర్చగలరు అనేది నా ఉద్దేశం కాదు, కానీ జనరల్గా మాట్లాడుకుంటే ఇది ఉంటుందిగా. అట్లానే ఇట్ మే ఇన్ఫ్లుయెన్స్ ఎలక్టోరల్ పాలసీస్, అంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ ఎలక్టోరల్ విధానాలను కూడా ఇది కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అవకాశం ఉంది, క్యాండిడేట్ సెలక్షన్ కానీ రిజర్వేషన్కి సంబంధించి కానీ. అట్లానే ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజన్, సమానత్వం తీసుకురావడానికి, సమానత్వం అంటే అందరూ సమానం అని కాదు, సమాన అవకాశాలని అర్థం, సమాన అవకాశాలు. అలాగే ఈ యొక్క సమ్మిళిత వృద్ధి తీసుకురావడానికి ఈ కాస్ట్ అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కులం ఆధారంగానే చాలా వరకు పేదరికము, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతము, జెండరు ఇలాంటివన్నీ ఉంటాయి. సో దీని ఆధారంగా మనం లెక్క కట్టచ్చు. ఒక కులానికి చెందిన వ్యక్తులు ఒక ప్రాంతంలోనే ఉంటే వాళ్ళ వెనకబాటుతనానికి కారణం ఏంటి, మన సోర్స్ను అర్థం చేసుకోవచ్చు. సో అట్లానే కాస్ట్ సెన్సస్ వల్ల మనము మల్టీ డైమెన్షనల్ డిస్క్రిమినేషన్, అంటే బహుముఖంగా ఎవరెవరి మీద ఈ యొక్క డిస్క్రిమినేషన్ జరుగుతుంది, వివక్ష అనేటటువంటిది కూడా గుర్తించవచ్చు, దానికి ఆన్సర్లు తీసుకురావచ్చు. అలాగే ఇంక్లూజివ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ, అంటే ఒక రకమైనటువంటి విధానం సామాజిక సమానత్వం కోసం ఎందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం అంటే ఇంకో ఈ కాస్ట్ డేటా సెన్సస్ని ఆధారంగా తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. సో ఆ రకంగా ఈ రకమైనటువంటి అడ్వాంటేజెస్ అన్నీ కూడా మనకి కాస్ట్ సెన్సస్ వల్ల ఉంటాయి. అయితే కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఏంటంటే కాస్ట్ ఐడెంటిటీస్, ప్రతి వ్యక్తిని కూడా ఇప్పుడు కాస్ట్ సెన్సస్లో మీ కులం ఏంటి అని చెప్తే ఆ కులాలకు గుర్తింపునిస్తాము. దీనివల్ల కులాలు ఇప్పుడిప్పుడే ఫేడ్ అవుతున్నాయి, కానీ మళ్ళీ ఒకసారి కులాల కుంపటిని సొసైటీ నెత్తి మీద మోపునట్టు ఉంటుంది. కాబట్టి కాస్ట్ సెన్సస్ వల్ల ప్రతి వ్యక్తికి తను ఏ కులమో తెలుస్తుంది, కులాల మధ్య ఉన్నటువంటి ఈ గీత ఇంకా పెద్దదయ్యేటటువంటి అవకాశం ఉందని కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలాగే దీని కారణంగా మనకి అందరం కూడా మనం బ్రదర్హుడ్లో బ్రతుకుతున్నాం. సామాజిక మీడియాలో ఎన్ని చెప్పనివ్వండి, ప్రపంచ దేశాలు ఎన్ని కుయ్యనివ్వండి, సమాజంలో ఎంతమంది వ్యక్తులు తిట్టుకోనివ్వండి,
కమెంట్స్ ఎన్నైనా పెట్టుకోండి, మీరు ఎన్ని తిట్టుకున్నా భారతదేశంలో ఎన్ని కుల మత వర్గ వర్ణ విభేదాలు ఉన్నప్పటికీ 140 కోట్ల మంది భారతీయులుగానే బ్రతుకుతున్నారు. ఒకవేళ అలా బ్రతకలేమని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కర్మ, వాళ్ళు పోవచ్చు దేశం వదిలి. మేము భారతీయులకు బ్రతకట్లేదు, మేము పలానా ప్రాంతీయ వ్యక్తులము, మేము పలానా భాషకు చెందిన వ్యక్తులము, మేము పలానా కులానికి చెందిన వ్యక్తులము, మేము పలానా మతానికి చెందిన వ్యక్తులు అని అనుకుంటే వాళ్ళకు నమస్కారం. అలాగే ఈక్విటీ వర్సెస్ ఈక్వాలిటీ, మనం ఎప్పుడు కూడా సమాజంలో సమసమాజ స్థాపన అలాగే సమాన అవకాశాలు అనే డిబేట్ వచ్చినప్పుడు లార్జెస్ట్ కాస్ట్ గ్రూప్స్కి బెటర్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ముందున్నటువంటి కొన్ని కులాలకు చాలా ఎక్కువగా రాజకీయ ఇది కానీ ప్రోద్బలం కానీ ఇవన్నీ ఉంటుంటాయి. సో ఇందులో భాగంగానే ఈక్విటీ వర్సెస్ ఈక్వాలిటీ డిబేట్ అంటే రిస్క్ ఆఫ్ మైక్రో కోటా ఫ్రాగ్మెంటేషన్. అంటే ఇగో ఇన్ని కులాలు ఉన్నాయి, వీళ్ళకు కూడా మీరు సమాజంలో గుర్తింపునివ్వాలా, రాజకీయంగా వీళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలా, ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఈ కోటా ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. అంటే కులాల వారీగా పార్లమెంట్ సీట్లు కూడా విభజించే అవకాశం రావచ్చు. ఇదంత మంచిది కాదు సమాజంలో అందరూ కలిసి ఉండేందుకు. స్మాలర్ మైనారిటీస్ విత్ ఇన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొన్ని ఎక్స్క్లూడ్ అవ్వచ్చు స్కేల్ బయాస్ కారణంగా. అంటే స్మాలర్ మైనారిటీ కమ్యూనిటీస్ కొన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉంటాయి, మనం పూర్తిగా లెక్క వేయం కాబట్టి, అది ఒకే కులంలో వేస్తాం కాబట్టి బీసీ అనో ఇంకోటనో కొంత ఇబ్బంది కలగచ్చు. అలాగే హిస్టారికల్లీ అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఈ ఎఫర్మేటివ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొంత ఇబ్బంది కలగచ్చు. ఎందుకంటే కాస్ట్ సెన్సస్ తీసుకుంటావు, ఒక కాస్ట్లోనే వాళ్ళందరినీ వేస్తావు. సో పూర్తి స్థాయిలో కేటగరైజేషన్ అవి కూడా మనం చేయలేము, వాళ్ళు ఎంత వెనకబడ్డారనేది లెక్కగట్టలేము. కేవలం కులం ఆధారంగా వ్యక్తికి కులాన్ని ఆపాదిస్తావు, కానీ ఒకే కులంలో వెనకబడ్డ వ్యక్తి ఉండొచ్చుగా. సో దానివల్ల అతనికి అవకాశం దొరికినప్పటికీ సమానత్వం అయితే రాదుగా. సో అట్లాంటి సమస్యలు. అలాగే పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్, దీన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం రాజకీయ నాయకులు వాడుకుంటారు. ఒక కాన్స్టిట్యున్సీలో ఇక ఓబీసీలు ఎంతమంది ఉన్నారనుకోండి, మీ ఓబీసీలు అందరికీ రేపొద్దున ప్రపంచంలో ఎంత బంగారం అయితే ఉందో మీ అందరికీ 1 కిలో బంగారం ఇస్తే మాకు ఓట్లు వేయండి, ఇస్తాడో సస్తాడో తర్వాత సంగతి. సో ఇట్లా కుల ప్రాతిపదికన ఓట్లు అడిగే అవకాశం ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ బ్యాక్వర్డ్నెస్, అంటే కాంపిటేటివ్ బ్యాక్వర్డ్నెస్ వేర్ కమ్యూనిటీ సీక్ లోవర్ సోషల్ స్టేటస్. అంటే మా కులానికి రిజర్వేషన్ ఇవ్వండి, మేము వెనకబడ్డామని కొన్ని కమ్యూనిటీలు అడగచ్చు. నార్త్ ఇండియాలో జాట్లు అడగలేదు, ఓబీసీ రిజర్వేషన్లో కలపమని ఇచ్చారు, కానీ సుప్రీంకోర్టు తర్వాత క్యాన్సిల్ చేసింది. సో ఇట్లాంటి కొన్ని రావచ్చు. అట్లాగే కాన్స్టిట్యూషనల్ లీగల్ అంబిగ్యూటీస్, 340 ఆర్టికల్ ఏం చెప్తుంది మనకి, బీసీలను ఐడెంటిఫై చేయమని చెప్తుంది. అట్లా తప్ప దెర్ ఈజ్ నో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఫర్ కాస్ట్ ఎన్యూమరేషన్. రాజ్యాంగంలో ఎక్కడా కూడా కులగణన చేసేటప్పుడు జనాభా లెక్కల్ని చూసేటప్పుడు కులగణన కూడా చేయండి లేదు స్పెసిఫిక్గా. సో ఇక్కడ కొంత అంబిగ్యూటీస్ రావచ్చు. రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్లో కొన్ని ఛాలెంజెస్ రావచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా 51 రిజర్వేషన్ అనేటటువంటిది ఇందిరా సాన్వి కేసు 1992లో సుప్రీంకోర్టు క్యాప్ పెట్టింది. రేపొద్దున కులగణన చేసి ఎక్కువ ఉన్నారు ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు దేశంలో 70% ఉన్నారంటే మరి రిజర్వేషన్లు అప్పుడు 70% మారుస్తారా? అప్పుడు ఓసీల పరిస్థితి ఏంది? ఇట్లాంటి ప్రశ్నలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నెగిటివ్స్ ఆఫ్ ద కాస్ట్ సెన్సస్. రెండవది ఇంపాక్ట్ ఆన్ డెమోగ్రఫిక్ గోల్స్, అంటే గ్రేటర్ రిజర్వేషన్ బెనిఫిట్స్ని లార్జర్ గ్రూప్స్ అడిగే అవకాశం ఉంది వాళ్ళ పాపులేషన్ సైజ్ ఆధారంగా. రేపొద్దున ఎస్సీ ఎస్టీల నెంబర్ కనుక 60% వచ్చిందనుకోండి, 60% రాదులేండి, మరి ఒక 40% వచ్చిందనుకోండి, మాకే పూర్తిగా 40% ఇవ్వండి అంటే, సో దీనివల్ల మనకి కొంత ఇబ్బంది కలగచ్చు. అలాగే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్, ఇప్పుడు కొంతమంది జనాభాని పెంచేస్తున్నారు, జనాభా పెంచాం కాబట్టి మాకు ఎక్కువ రిజర్వేషన్లు కావాలంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఇట్లాంటి సమస్యలు కూడా రావచ్చు. సో వీటికి సంబంధించి 2009లో ఇచ్చినటువంటి ప్రశ్న, దీని సమాధానం కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే కులగణన మంచిదా కాదా కొంచెం సివిక్ సెన్స్తో పెట్టండి. ఈ మధ్యకాలంలో యుద్ధం నేపథ్యంలో నేను కొన్ని కమెంట్స్ చూస్తున్నాను, అబ్బో ఆ కొడక ఈ కొడక లాంటి కమెంట్స్ వస్తున్నాయి బయట వీడియోస్కి. అట్లా కాదు, కొంచెం సివిక్ సెన్స్ ఉండాలా మనం కమెంట్స్ పెట్టేటప్పుడు. సోషల్ మీడియాలో ఎవడు చూడు కాబట్టి మనం ఎట్లయినా మాట్లాడచ్చు అని అనుకోకూడదు. మనం అందరూ చదువుకున్న వాళ్ళం కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి, కులగణన మీద కూడా మీరు మంచిగా సంస్కారవంతంగా పెట్టండి. అట్లా భారతదేశంలో కుల గుర్తింపు ఎందుకు అస్థిరంగా స్థిరంగా ఉంది? 200 పదాల్లో రాయండి, గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న 2023. సో ఇది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి క్లాస్లో మరొక కొత్త టాపిక్తో కలుద్దాం.